ఆవు టాపిక్ వచ్చింది రెండో రోజున. రెండో రోజు సాయంత్రం కల్లా నేను 5 రోజుల కార్యక్రమంలో రెండో రోజు సాయంత్రంకి తిరిగి వచ్చేసా. రాజమండ్రిలో జరిగింది ఫస్ట్ ప్రోగ్రాం 2010 డిసెంబర్. గురూజీ నేను వెళ్ళిపోతున్నాను, కాళ్ళకి నమస్కారం చేసి వచ్చేసా. నువ్వు పాఠమే వెళ్ళలేదు, నువ్వే వ్యవసాయం చేస్తావు అన్నాడు. అంటే ఇప్పుడు విషయాన్ని పట్టుకున్నా అంతే నేను. అంటే తప్పు జరిగింది. స్వతంత్రం తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ అని గ్రామాలను వదిలేసేసి, ఊర్లను వదిలేసేసి, డాక్టర్ని, ఇంజనీరింగ్, లాయర్ని చేసి మొదటి తరాన్ని బయటికి పంపించేశారు. రెండో తరం ఎవరైతే పంపించకుండా ఉన్నారో పిల్లల్ని, మేము తప్పు చేసామని వాళ్ళ పిల్లల్ని పంపించేశారు. రెండో తరం మేము వెళ్ళలేకపోయాము, మేము పాడైపోయాము, మీరన్నే వెళ్ళండి అని సెకండ్ జనరేషన్ పంపించారు. ఇప్పుడు మనం ఉన్నది మూడో తరం. ఇది కానీ మనం ఇప్పుడు ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళకపోతే, ఇక తాత ఏం చేశాడు, మనవడు ఎలా ఉన్నాడు, మధ్యలో ఉన్నది మనమే వారధులుగా. ఇప్పుడు కానీ మనం ఈ వ్యవసాయాన్ని మళ్ళీ పూర్వం ఏం జరిగిందో చెప్పకపోతే, తర్వాత తరాల వాళ్ళకి ఇలా ఆవుతో ఎద్దులతో సేద్యం జరిగింది అనేది ఇంకా తెలియదు. ఇదే మన ఆఖరి తరం. ఇవన్నీ ఆయన దగ్గర విన్న తర్వాత ముందు ఆచరించాలి, మనం మాట్లాడకూడదు. ఆచరించడానికి నేను మా అన్నదమ్ములు కలిసి ఒక 6 ఎకరాల భూమి తీసుకుని అక్కడ సాధన చేయటం మొదలుపెట్టా.